మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ప్రజాకూటమి దాదాపు 12-13 పార్టీలతో మమేకమై ప్రజా సంఘాలతో కలిసి నిత్యము ప్రజల కోసం పోరాడే వ్యక్తులను శక్తులుగా మార్చి ఈ కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కూటమి శతాధిక మేధావర్గ సమితి నన్ను నంద్యాల పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. నాతో పాటు గుంటూరు నుండి బొమ్మసాని ముత్యాలరావు గారిని, నెల్లూరు నుండి రేకలగడ్డ సంజీవయ్య గారిని, కర్నూలు పార్లమెంటు నుండి తరిగోపుల రాజాబాబు గారిని, నర్సరావుపేట పార్లమెంటు నుండి బత్తుల రాజమ్మన్ గారిని, కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా భీమా నిశాంత్ గారిని, వైజాగ్ పార్లమెంట్ అభ్యర్థిగా అప్పలరాజు గారిని ప్రకటించడం జరిగింది. ఇదే మాదిరి ఇంకా మిగతా పార్లమెంటు స్థానాలకు కూడా పోటీలో అభ్యర్థులను ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి అదే మాదిరి 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు కూడా పోటీ చేస్తామని చెప్పి ఈ మీడియా ముందర ప్రకటించమని చెప్పి మాకు హైకమాండ్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా నేను ఈరోజు ఈ కార్యక్రమానికి మీడియా సమావేశంలో నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించినారని చెప్పి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి నంద్యాల పార్లమెంటు ప్రజలందరూ నన్ను గుర్తించి మీ ఓటు సరి అయిన పద్ధతిలో అభ్యర్థిని గుర్తించి ఓటు వేయవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నంద్యాల పార్లమెంటు కాన్స్టిట్యున్సీ ప్రజలకందరికీ ఈ విషయాన్ని నేను మీడియా ముందర చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఉపాధి, ఉద్యోగం ఏ రంగాలలో కూడా వెనుకబాటుతనానికి చేసినాయి. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రజల చేత ఏర్పడే ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం ప్రజాకూటమి ప్రభుత్వమే. కాబట్టి ప్రతి ఒక్కరికి ఉద్యోగము, ఉపాధి, రకరకాల రంగాలు నాశనం అయిపోయిన ఈ వ్యవస్థలన్నీ మళ్లీ పురోగతికి తీసుకొస్తామని చెప్పి ప్రజాకూటమి తరఫున మేము ముందుకు రావడం జరిగింది. జై ప్రజాకూటమి, జై జై ప్రజా